మనం ప్రత్యేకించి మనకందరికీ కావాల్సింది ఒకటి విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. నేను ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాను ముందుకు రావద్దంటే, ఆడబిడ్డలు రక్షించుకునే ప్రభుత్వమే కాదు. 30,000 మంది ఆడబిడ్డల అదృశ్యం అయిపోయారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడాల. ప్రెస్ మీద దాడులు, ఒకరిని పట్టుకోరు, హత్యలు పట్టుకోరు. ఇదే మనం, ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే, నేను నాన్నగారిని ఆయనకి ఇబ్బంది కలిగి ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు, 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి. మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే ఇంత పెద్ద మనసుతోటి మనం ప్రత్యేకించి మనకందరికీ కావాల్సింది ఒకటి విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. నేను ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాను ముందుకు రావద్దంటే, ఆడబిడ్డలు రక్షించుకునే ప్రభుత్వమే కాదు. 30,000 మంది ఆడబిడ్డల అదృశ్యం అయిపోయారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడాల. ప్రెస్ మీద దాడులు, ఒకరిని పట్టుకోరు, హత్యలు పట్టుకోరు. ఇదే మనం, ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే, నేను నాన్నగారిని ఆయనకి ఇబ్బంది కలిగి ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు, 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి. మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే ఇంత పెద్ద మనసుతోటి